సీఎం జగన్పై రాయి దాడి కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. 8 బృందాలు కేసు దర్యాప్తు చేస్తున్నాయి. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సిసిఎస్ పోలీసుల అదుపులో 5 అనుమానితులు ఉన్నట్టు సమాచారం. అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకుడు రాయి విసిరినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి చేయడం వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు. జగన్ బస్సు యాత్రలో వచ్చినప్పుడు పబ్లిక్లో ఉన్న వ్యక్తులు తీసిన వీడియోలను పరిశీలించడం ద్వారా నిందితుడిని గుర్తించినట్లు తెలుస్తోంది. సతీష్ అనే యువకుడు జగన్పై రాయి విసిరినట్లు గుర్తించారు. ఇక ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్లను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ అంటే ఏం లేదమ్మా, ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ అంటే సొల్యూషన్ తాగారు అందుకే తీసుకెళ్తున్నామమ్మా, ఏం లేదు ఎంక్వైరీ చేసి పంపించేస్తాం, మీ పిల్లల్ని మేమేం చెయ్యము అని అన్నారు సార్. అంటే సర్లేనే ఇస్తే ఇంక తీసుకెళ్ళిపోయారు. వస్తుంటే ఆధార్ కార్డు సొల్యూషన్ తాగుతున్నారు అందుకే తీసుకెళ్తున్నాము, సొల్యూషన్ తాగుతున్నారు అని తీసుకెళ్తున్నాము, మీకు పిల్లడికి ఏం కాదు, ఎంక్వైరీ లాగేసి పంపించేస్తాం, మీ పిల్లల్ని మేమేం చెయ్యము అనేసి వెళ్ళిపోయారు. సతీష్ కుమార్ వేముల సతీష్ తీసుకెళ్ళిపోయారు. వెనకాల ఆధార్ కార్డు తీసుకొని స్టేషన్కి రండి, మేము ఏం చెయ్యం మీ పిల్లలు అన్నారు. చల్లగా ఆధార్ కార్డు తీసుకొని నేను వెళ్ళాడు. 2 సార్లు వెళ్తే లేరు. అక్కడ అడిగితే ఇక్కడ స్టేషన్కి ఆధార్ కార్డు తీసుకొని వచ్చే లోపల లేరు. స్టేషన్ లేదు, 1 టౌన్ తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు. డౌట్ అంతే, మీ వాళ్ళు కదా అందుకని వేయలేదు. అసలు పిల్లగాళ్ళు వాళ్ళు మరి ఏమనుకుంటున్నారమ్మా అసలు? నిజంగా మీరు బాధపడమాకండి. ఇంకా వాళ్ళు రాత్రి సొల్యూషన్ తాగుతున్నారని ఎంక్వైరీకి తీసుకెళ్ళి పంపించేస్తాం అన్నారు మేడం. ఎంత ఏజ్ అండి? వాళ్ళకి ఒకళ్ళు 18, 17 అవసరం అంటుంటే మేడం పడుకున్నాం సార్. మేము పడుకుంటే సొల్యూషన్ తాగుతున్నారని తీసుకెళ్ళారు. ఆధార్ కార్డులు కూడా ఇచ్చాం రాత్రి. చేయలేదు. 2 కొడుకులు మా